వితౌట్ డిలే స్టార్ట్ చేసుకుందాం సార్. సార్ కుదిరితే ఒకసారి రికార్డింగ్ చేసుకోరా, అది నేను చెప్తుంది. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ కిడ్నీ మీద అండి, కిడ్నీ ఎలిమెంట్ మీద. Recording First in of all, progress. కిడ్నీ ఎలిమెంట్స్ ఎలా వస్తాయి, దేని వల్ల వస్తాయి, దానికి ఒక రూట్ కాజ్ ఏంటి అనేది మనం చూసుకుంటే, ఇక్కడ అండర్స్టాండింగ్ కిడ్నీ ఫెయిల్యూర్ అసలు ఎలా వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ లేదా డయాలసిస్కి వెళ్ళాల్సినంత సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అవుతుంది అని మనం ఒక్కసారి చూసుకుంటే, కిడ్నీ ఫంక్షన్ అనేది డిక్లైన్ అవుతుంది. అంటే అది పుష్ చేయాల్సిన ఆ యూరియా కావచ్చు, ఇలాంటివి ఉన్న ఒక డేంజరస్ రెసిడ్యూస్ అనేది సరిగ్గా ప్రాపర్ వేలో పుష్ చేయకపోవడం వల్ల, అక్కడే డిపాజిట్ అవ్వడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, కిడ్నీస్ లూజ్ అబిలిటీ టు ఫిల్టర్ వేస్ట్, టాక్సిన్స్, ఎక్సెస్ ఫ్లూయిడ్ ఫ్రమ్ బ్లడ్ నుంచి బ్లడ్లో ఉన్న వేస్ట్ కానీ టాక్సిన్స్ కానీ బయటికి పుష్ అంటే ఫిల్టరింగ్ మెకానిజం. కిడ్నీ అంటే మనకు ఫిల్టరింగ్ మెకానిజం. ఏదైతే వేస్ట్ ఉందో మన బ్లడ్లో వేస్ట్ కానీ టాక్సిన్స్ కానీ వాటిని బయటికి ఫ్లష్ అవుట్ చేయాలి. అది ఎట్లాగా, మన యూరిన్ వల్ల కావచ్చు లేదా ఫీకల్ మ్యాటర్ వల్ల కావచ్చు, పుష్ చేసేస్తుంది అనమాట. సో ఆ ఫిల్టర్ మెకానిజం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. సో కాజెస్ అసలు దేని వల్ల అవుతుంది, దీనికి కాజెస్ ఏంటి అనేది మనం ఒక్కసారి చూసుకుంటే, డయాబెటీస్ వల్ల కానీ, హై బీపీ వల్ల కానీ, అంటే షుగర్ వాళ్ళకి, బీపీ వాళ్ళకి, ఈ షుగరు బీపీ ఉన్న వాళ్ళు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి 99% ఛాన్సెస్ నెక్స్ట్ స్టేజ్ వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడానికి కానీ, హార్ట్ అటాక్ రావడానికి కానీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. లేదా లివర్ సిర్రోసిస్ రావడానికి కానీ, ఇలాంటివి పెద్ద పెద్ద డిసీజెస్ నెక్స్ట్ స్టెప్లో రెడీగా ఉన్నట్టు అనమాట. సో ఎవరైతే, అందుకే నేను లాస్ట్ సెషన్లో డయాబెటీస్ మీద చెప్పింది, ఇప్పుడు ఆ డయాబెటీస్ మనకు అన్నిటికీ ఇంటర్లింక్ అనమాట. సో అక్కడ నుంచే మనకి మేజర్ డిసీజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి, లైక్ డయాబెటీస్ నుంచి. సో ఈ రోజు ఈ సబ్జెక్ట్ ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎవరికైతే సరిగ్గా అర్థం కాదు, వాళ్ళు ఒక్కసారి లాస్ట్ సెషన్లో మనం మాట్లాడుకున్న డయాబెటీస్ సెషన్ కంపల్సరీగా వినండి. అది వింటే ఇది ఇంకా నీట్గా అర్థమవుతుంది అనమాట. అండ్ మిగతా కండిషన్స్ లైక్ కొన్నే ఉంటాయి. సో ఇవి మేజర్ కాజెస్ అనమాట కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడానికి. అండ్ సిమ్టమ్స్ ఎట్లా తెలుస్తాయి, సిమ్టమ్స్ అని ఒక్కసారి చూసుకుంటే, ఫెటిగ్ అవ్వడం అంటే తొందరగా అలసిపోయినట్టు ఉండడం, లేదంటే స్వెల్లింగ్ ఇక్కడ మనకి కింద పాదాల దగ్గర కానీ అవంతా స్వెల్లింగ్ ఎక్కువ అవ్వడం, బ్రీతింగ్ సరిగ్గా తీసుకోలేకపోవడం, వామిటింగ్ లాగా అవ్వడం. సో యూరినేషన్లో అంటే ఎక్కువ యూరినేట్ అవుతూ ఉంటారు అనమాట. ఎస్పెషల్లీ మనం నిద్రపోయే టైంలో కానీ అలాంటి టైంలో ఎక్కువ యూరినేట్ అవుతూ ఉంటారు. సో ఇవి మనకి సిమ్టమ్స్. అండ్ ప్రాపర్గా ఇంకా సిమ్టమ్స్ ఎక్కువ మనం తెలుసుకోవాలనుకుంటే, స్వెల్లింగ్ ఇన్ ఫీట్ కానీ, యాంకిల్స్ కానీ, అంటే మనకు పాదాల దగ్గర కానీ, యాంకిల్ దగ్గర కానీ, కళ్ళ కింద కానీ వాపు లాగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇవి ఎక్సెస్ ఫ్లూయిడ్ని ప్రాపర్గా కిడ్నీస్ రిమూవ్ చేయట్లేదు కాబట్టి. అండ్ సివియర్ లోయర్ బ్యాక్ పెయిన్, ఇక్కడ లోయర్ బ్యాక్ పెయిన్ అంటే మీ నడుము భాగంలో బ్యాక్ పెయిన్ అనేది విపరీతంగా వస్తుంది అనమాట. పెల్విక్ రీజన్లో అది నార్మల్గా వచ్చే యూజువల్ బ్యాక్ పెయిన్ కంటే ఇది చాలా ఎక్కువ ఉంటుంది. సో యూరినేషన్ చేంజెస్, ఎస్పెషల్లీ నైట్లో ఎక్కువ యూరినేట్ చేస్తుంటారు అనమాట. లేకపోతే యూరిన్ వస్తున్నట్టుగా వాళ్ళకి ఆ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. అండ్ యూరిన్లో ఎక్కువ ఫోమ్ లాగా వస్తుంది అనమాట యూరిన్లో. అదేంటంటే ప్రోటీన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది అక్కడ. సో అందుకనేసి అలా వస్తుంది. సో ఫెటిగ్, లో ఎనర్జీగా ఉండడం కానీ, ఎక్కువ అలసిపోయినట్టు కానీ అనిపిస్తుంది. ఎందుకంటే కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి అక్కడ రెడ్ బ్లడ్ సెల్స్ అనేది తగ్గుతున్నాయి. సో తక్కువ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటే మీకు కిడ్నీస్ ఎక్కువ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ డయాలసిస్ తీసుకుంటే, ఒక్కసారి డయాలసిస్ ట్రీట్మెంట్ మీకు హీమోడయాలసిస్ జరుగుతుంది. ఇక్కడ ఏంటి, కిడ్నీస్ అంటే కంప్లీట్గా
బ్లడ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఈ టాక్సిన్స్ తో ఉన్న బ్లడ్ ని బయటికి పంపించాలి, మంచి బ్లడ్ ని లోపలికి తీసుకొని రావాలి. సో ఈ మెకానిజం అనేది మనకు ఇంకా డయాలసిస్ మెకానిజం అనేది చాలా మందికి ఐడియా ఉంటది. సో ఇది డయాలసిస్ మెకానిజం అనమాట. అండ్ దీనివల్ల ఉన్న నష్టాలు ఒక్కసారి చూసుకుంటే, ఎక్కువ లాస్ట్ సెషన్ లో నేను డయాబెటీస్ చెప్తున్నప్పుడు, అంటే రూట్ కాజ్ కిడ్నీ ఫెయిల్యూర్ అవడానికి రూట్ కాజ్ మళ్ళీ ఇక్కడ మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నమాట. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే మనకు డయాబెటీస్ నుంచి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే వస్తుంది అనమాట. ఇన్సులిన్ రెసిస్టెంట్ సెల్ ఎట్లా బిహేవ్ చేస్తుంది చూడండి. సో ఇన్సులిన్ రెసిస్టెంట్ సెల్ అనేది ఈ మన ఆల్రెడీ హెల్తీ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్లూకోజ్ ని అబ్జర్బ్ చేయడం మానేస్తాయి. అంటే ఇన్సులిన్ ని కానీ గ్లూకోజ్ ని కానీ అబ్జర్బ్ చేసుకోవడం మానేస్తాయి. అదే మనం ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించాలి అనుకుంటే క్రోమియం కంటెంట్ ని మన బాడీలో పెంచాలి. అదే ఒకవేళ అక్కడ ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో క్రోమియం పనిచేసింది అనుకోండి, అప్పుడు ఆ క్రోమియం అనేది గ్లూకోజ్ ని కానీ ఇన్సులిన్ ని కానీ లోపల తీసుకొని పోయి ఆ మెకానిజం ని అనేది ఫంక్షనింగ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో కంపల్సరీగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు క్రోమియం ఉన్న ఫుడ్ బాగా తినాలి. లైక్ చేపలు కావచ్చు, ఇంకా అవి కొన్ని మీకు నేను లాస్ట్ సెషన్లో చెప్పినప్పుడు చెప్పాను. సో ఆ క్రోమియంతో నిండున్న ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, క్రోమియం అనేది క్రోమోడులిన్ అనే దాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ పెప్టైడ్ ఏం చేస్తుంది, ఇన్సులిన్ రిసెప్టార్స్ని బైండ్ అయ్యి ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది అనమాట. తద్వారా మనకు గ్లూకోజ్ అనేది ఆ సెల్ లోపల గ్లూకోజ్ని సెల్ లోపల పెనట్రేట్ అయ్యేలాగా మన సెల్ ఆ గ్లూకోజ్ని యాక్సెప్ట్ చేయదు. సో యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుంది, డయాబెటిక్ కేసెస్ అనేవి సివియర్గా మనకి షుగర్ కౌంట్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా. అండ్ ఇక్కడ ఒక రీసెర్చ్ ఫైండింగ్ చేశారండి, లైక్ షుగర్ మీద, ఇది ఎస్పెషల్లీ డయాబెటిక్ మీద. సో ఇది ఇంటర్లింక్ కాబట్టి మనకి షుగర్ నుంచి డయాబెటిక్కి కిడ్నీకి మొత్తం ఇంటర్లింక్ ఉంటుంది. ఎందుకంటే మనకి మేజర్లీ 99% డయాబెటిక్ నుంచే మనకి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది కాబట్టి ఇది కంప్లీట్గా ఇంటర్లింక్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఒక రీసెర్చ్ చేసినప్పుడు SGLT2 ఇన్హిబిటర్ అనేది, దాన్ని ఏమంటారంటే లైక్ డాపాగ్లిఫ్లోజిన్ అనే ఒక టాబ్లెట్ ఫామ్ లాగా అనుకోండి. సో చాలా మంది పేషెంట్స్కి అది ఇచ్చినప్పుడు, ఎస్పెషల్లీ ఉమెన్స్లో ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ డెవలప్ అయ్యాయి. సో ఇక్కడ కీ ఫైండింగ్స్లో చూసుకుంటే మనం అప్ టు 5.75% ఆఫ్ పేషెంట్స్ ఆఫ్ ఈ 5 mg డోస్ తీసుకున్న వాళ్ళు డెవలప్డ్ యూటీఐస్. ఉమెన్ ఎక్స్పీరియన్స్డ్ సిగ్నిఫికెంట్లీ మోర్ ఇన్ఫెక్షన్స్ దాన్ మెన్. అంటే ఉమెన్కి ఇది ఈ ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయ్యాయంట. సో మోస్ట్ ఇన్ఫెక్షన్స్ వర్ కాజ్డ్ బై బ్యాక్టీరియా దట్ థ్రైవ్ ఇన్ షుగరీ ఎన్విరాన్మెంట్స్. సో ఈ బ్యాక్టీరియా ఇక్కడ ఆ ఇన్ఫెక్షన్లో గ్రో అవ్వడం కానీ, సో దాన్ని ఇన్ఫెక్షన్గా చేంజ్ అవ్వడం కానీ, సో ఇలాగా జరిగాయి. ఇక్కడ మనం చూసుకుంటే హియర్స్ వాట్ నో బడీస్ కనెక్టింగ్. ఇఫ్ యు ఆర్ డయాబెటిక్ టేకింగ్ SGLT2 inhibitors and wondering why you keep getting bladder infections, so your medication might literally be feeding the bacteria. అంటే మనం టాబ్లెట్లు తీసుకునేది డయాబెటిక్కి వాడేది లైక్ ఇన్హిబిటర్స్, ఇవంతా ఆ ఇన్హిబిటర్స్ రూపంలో మనం డిసీజ్ తగ్గడానికి వాడుతున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్ అంటాం కదా. సో ఆ సైడ్ ఎఫెక్ట్లో భాగంగా బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ పెరిగాయంట.
సో యూరియా కంటెంట్ పెరగడం కానీ, బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకు యూరియా కంటెంట్ ఇవన్నీ పెరగడం కానీ ఇవన్నీ ఎక్కువయ్యాయి. సో మనం ఒకదానికి తగ్గింది, ఇన్ రిజల్ట్గా ఇన్ఫెక్షన్స్ అనేది పెరిగాయి అన్నమాట. సో ఇలాగా అలోపతిలో మనకు ఇదే అండి డేంజర్. సో మనం ఒకదానికి దేనికో వాడము, అది తగ్గుతుంది, కానీ సైడ్ ఎఫెక్ట్లో భాగంగా ఇంకొకటి ఏదో మనకు ఈ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. సో అందుకనేసే ఏదో ఒకదాని మీదే మనం ప్రాపర్గా డిపెండ్ అవ్వకుండా బోత్, ఇప్పుడు బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి మనకి వేరే ఆల్టర్నేటివ్ రూట్స్ చాలా ఉన్నాయి. అప్పుడు ఎంటర్ అయ్యేదే మన స్టెమ్ సెల్ మెకానిజం అనేది. సో అలాంటి ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయగల సత్తా మన దగ్గర ఉంది. సో నెక్స్ట్ కమింగ్ ఇంటూ అవర్ సబ్జెక్ట్, మన సబ్జెక్ట్లోకి వచ్చి దీన్ని ఎలాగ ఇంటర్ప్రిట్ చేస్తూ సక్సెస్ఫుల్గా ఈ కిడ్నీ ఫెయిల్యూర్ కేసెస్ని ఎలాగ తగ్గించగలము అనే దాన్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు దాకా మీరు లైక్ కిడ్నీ ఫెయిల్యూర్ ఎలా జరుగుతుంది, దాని మెకానిజం ఏంటి అనే దాని మీద తెలుసుకున్నాం. సో ఇప్పుడు నౌ కమింగ్ టు ఇంటర్ప్రిట్ మెకానిజంలో మనం స్టెమ్ సెల్ ఈ కిడ్నీ ఫెయిల్యూర్ మీద ఎలా పనిచేస్తుంది అనేది ఒక్కసారి మనం చూసుకుంటే, ఇది ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ మెకానిజం అండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ అనేది మనకు హ్యూమన్ సెల్ మెకానిజం కాదు, ప్లాంట్ బేస్డ్ స్టెమ్ సెల్ మెకానిజం. సో ఇందులో ఏమవుతుందంటే మీకు అక్కడైనా ఇక్కడైనా ఫ్రీ రాడికల్స్ అనమాట కౌంట్. సో ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ పెరిగితేనే మీకు డయాబెటిక్ అయినా రావడానికి ఛాన్సెస్ ఉంది, కిడ్నీ ఫెయిల్యూర్ అయినా రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఎక్కడ మీకు బేస్ మెయిన్ ఫ్రీ రాడికల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ ఫ్రీ రాడికల్ కౌంట్ని తగ్గించాలన్నా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకు చాలా చాలా ఎక్కువ అవసరం. అండ్ ఈ ఫ్రీ రాడికల్ హెల్దీ సెల్స్ని చంపేస్తుంది. ఇప్పుడు డయాబెటిక్ అంటే మీకు మోర్ గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు ఇన్సులిన్ ప్రాపర్ వేలో రిలీజ్ అవ్వకపోతే దాన్ని కంట్రోల్ చేయలేదు ఆ గ్లూకోజ్ లెవెల్ని. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే హెల్దీ సెల్స్ని మనకి ప్యాంక్రియాస్లో కానీ లివర్లో కానీ చంపేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం అనేది అక్కడ అవుతుంది. సో అక్కడ హెల్దీ సెల్స్ రావాలన్నా, యాంటీ ఆక్సిడెంట్ కౌంట్ పెరిగి ఫ్రీ రాడికల్ కౌంట్ తగ్గాలన్నా కూడా మనకు ఈ ప్రోడక్ట్, ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ ప్రోడక్ట్ చాలా చాలా అవసరం. సో ఇక్కడ ఏంటి మన ప్రోడక్ట్లో మనకు ఈ రెండింటిని తగ్గించగల, లైక్ ఈ ఫ్రీ రాడికల్ కౌంట్ని తగ్గించగల మెకానిజం 2 వేస్లో మనకు ఇక్కడ అవైలబుల్లో ఉంది మన ప్రోడక్ట్లో. సో ఈ మెకానిజంని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రీ రాడికల్ కౌంట్ ఎలా పెరుగుతుంది బాడీలో అంటే, ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళు లేరు కాబట్టి కానీ ఒకసారి చెప్తాను. ఫ్రీ రాడికల్ కౌంట్ ఎలా పెరుగుతుంది? ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ కండిషన్స్ వల్ల పెరుగుతుంది. అంటే హ్యూమన్ బాడీ కండిషన్స్ వల్ల కావచ్చు. ఇంటర్నల్గా ఎలా అంటే మనకు ఎప్పుడైతే స్ట్రెస్ డెవలప్ అవుతుందో, అది వేరియస్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే మనకు స్ట్రెస్ డెవలప్ అవుతుందో దానివల్ల ఫ్రీ రాడికల్ కౌంట్ అనేది ఇంటర్నల్గా మనకి హ్యూమన్ బాడీలో పెరుగుతుంది. అండ్ ఎక్స్టర్నల్ కండిషన్స్ వల్ల ఎలాగా, తాగే నీరు కలుషితం అవడం వల్ల కావచ్చు, పీల్చే గాలి కలుషితం అవ్వడం వల్ల కావచ్చు, తినే తిండి ఎక్కువ కెమికల్ కంటెంట్ ఫుడ్డే తింటున్నాం కాబట్టి అందరం, సో దానివల్ల కావచ్చు, రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల కావచ్చు, మొబైల్ రేడియేషన్ వల్ల కావచ్చు, టెంపరేచర్ ఎక్కువ పెరగడం వల్ల కావచ్చు, సో షుగరు సాల్ట్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు. సో కొన్ని నేచర్కి అగైనెస్ట్కి వెళ్ళే ఫుడ్స్, ఇప్పుడు రైస్ కానీ ఇలాంటివన్నీ మనకు నేచర్కి అగైనెస్ట్కి వెళ్ళే ఫుడ్స్ అనమాట. ఎందుకంటే మీకు డైలీ నేను క్లాస్లో చెప్తున్నప్పుడు ఒక్క రైస్ గ్రెయిన్ పండడానికి 8,000 లీటర్లు ఆఫ్ వాటర్ తన లైఫ్ టైంలో కన్జ్యూమ్ చేస్తుంది. అలాగా ఒక్క పంటలో, ఒక రైతు పండించే పంటలోనే నేను చెప్తున్నా, ఓవరాల్గా కాదు, ఒక్క రైతు పండించే పంటలోనే ఎన్ని కోట్ల రైస్ గ్రెయిన్స్ ఉంటాయి. సో వాటికి ఎంత వాటర్ కన్జ్యూమ్ అవుతుంది? సో అప్పుడు ఏమవుతుంది, గ్రౌండ్ వాటర్ అనేది మనకు తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంత వాటర్ మనం యూజ్ చేసినప్పుడు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి.
సో అది నేచర్కి అగైనెస్ట్కి వెళ్ళే క్రాప్స్. వేరాస్ కమింగ్ టు మిల్లెట్స్లో మనకు అంత అవసరం లేదు, జస్ట్ ఒక 2000 లీటర్ల ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది అంతే దాని లైఫ్ టైం అంతా అయినా కూడా. సో మనం ఫుడ్ రీప్లేస్మెంట్ కూడా ఇక్కడ చేయాల్సిన ఆవశ్యకత అనేది ఉంది. సో ఇలా ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మనకు ఎక్స్టర్నల్ కండిషన్స్ వల్ల కావచ్చు, ఇంటర్నల్ కండిషన్స్ వల్ల కావచ్చు డెవలప్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్ని తగ్గించాలంటే మనకున్న ఏకైక ఆప్షన్స్ రెండు. ఫస్ట్, ఈ ఫ్రీ రాడికల్స్ని తగ్గించడానికి కొత్త సెల్ని జనరేట్ చేయగల మెకానిజం కావచ్చు, అవి మనకు మన ప్రోడక్ట్లో ఉన్నాయి. సో నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ది సబ్జెక్ట్, దీన్ని స్టెమ్ సెల్ టెక్నాలజీని డెవలప్ చేసింది సైంటిస్ట్ ఈయన ఫ్రెడ్ జూలీ గారండి. నిన్న ఈవినింగ్ జూమ్లో చెప్పాను మీకు, అంటే ఇతనికి ఈ ఐడియా ఎలా వచ్చిందనేది ఒక యాపిల్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు నిన్న ఈవినింగ్ జూమ్లో చెప్పాను. అసలు ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి ఈ సెల్లోజన్ ప్రోడక్ట్లో, ఇంగ్రీడియంట్స్ ఏముంటాయని చూసుకుంటే ఒకసారి యాపిల్ స్టెమ్ సెల్ వల్ల కావచ్చు, రెడ్ గ్రేప్ స్టెమ్ సెల్ వల్ల కావచ్చు ఒక కొత్త సెల్, అంటే ఒక కొత్త మూలకణం జనరేట్ అయ్యే ఛాన్సెస్ మన హ్యూమన్ బాడీలో ఉంటాయన్నమాట. సో రెన్యూవల్ ఆఫ్ సెల్స్ కానీ, రీజనరేషన్ ఆఫ్ సెల్స్ కానీ మనకు జరుగుతుంది. అండ్ ఇది స్కిన్ మీద ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అండ్ ఓవరాల్ వైటాలిటీ, మన ఓవరాల్ హ్యూమన్ బాడీని అంతా కంట్రోల్లోకి తీసుకొని వస్తుంది. సో ఇందులో మనకు ఇందాక చెప్పుకున్నట్టుగా ఫ్రీ రాడికల్ కౌంట్ తగ్గాలంటే యాంటీ ఆక్సిడెంట్ కౌంట్ అనేది పెరగాల్సి ఉంటుంది. సో రెడ్ గ్రేప్ స్టెమ్ సెల్ వల్ల మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. అండ్ యువి రేస్ నుంచి కాపాడుతుంది, అంటే సన్లైట్ నుంచి కూడా మనకు టెంపరేచర్స్ ఎక్కువ పెరగడం వల్ల ఫ్రీ రాడికల్ కౌంట్ పెరుగుతుంది అని చెప్పినాం. సో అలాంటి యువి రేస్ నుంచి మనకు కాపాడుతుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్. బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ వల్ల ఉపయోగాలు ఏంటని చూసుకుంటే డైజెషన్కి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ ఎక్సలెంట్గా జరుగుతుంది. సో బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, అంటే మెదడు కానీ, గుండె కానీ, చర్మం కానీ, హెయిర్ హెల్త్ అంటే వెంట్రుకల హెల్త్ కానీ మనకు ఈ బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ వల్ల ఎక్సలెంట్గా తగ్గుతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు అసైబెర్రీ ఎక్స్ట్రాక్ట్ వల్ల ఉపయోగాలు ఏంటని చూసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది దీనివల్ల అద్భుతంగా తగ్గుతాయి. సో యాంటీ ఆక్సిడెంట్ కౌంట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది క్యాన్సర్కి ఎక్సలెంట్గా పనిచేస్తుంది తగ్గించడానికి. అండ్ మెదడుకి సంబంధించిన వ్యాధుల్ని ఎక్సలెంట్గా క్లియర్ చేస్తుంది. అండ్ ఇందులో న్యూట్రియంట్స్, మినరల్స్ కానీ, వైటమిన్స్ కానీ చాలా పుష్కలంగా ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు యాస్టాగ్జాంథిన్ మనకి స్కిన్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది కంటికి ఇది చాలా మంచిది. జాయింట్ కంఫర్ట్ అంటే మోకాల నొప్పులు అలాంటివి ఉన్న వాళ్ళకి ఇది ఎక్సలెంట్గా తగ్గించగలదు. అండ్ ఇమ్యూనిటీని పెంచుతుంది, అంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది, వీక్నెస్ లేకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ కమింగ్ టు కోఎంజైమ్ క్యూటెన్ అనేది పుట్టిన ఒక మూలకణానికి కానీ, ఆల్రెడీ మన దాంట్లో హెల్దీగా ఉన్న మూలకణాలని కానీ వాటిని హెల్దీగా ఉంచడానికి దీని అవసరం చాలా ఉంది. అండ్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇది ఏజింగ్ తొందరగా కాకుండా కాపాడుతుంది, ఎందుకంటే సెల్స్ని, ఆ మూలకణాలని ఆరోగ్యంగా ఉంచుతుంది కాబట్టి ఏజింగ్ తొందరగా అవ్వదు. సో ఇది చర్మానికి చాలా చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. బాడీని ఎప్పుడు హైడ్రేషన్ స్టేట్లో ఉంచుతుంది. నెక్స్ట్ కమింగ్ టు మెలన్ ఎస్ఓడి వల్ల మనకు స్ట్రెస్ అనేది విపరీతంగా రెడ్యూస్ అవుతుంది, అంటే స్ట్రెస్ అనేది విపరీతంగా తగ్గుతుంది. సో ప్రాస్టేట్ హెల్త్కి ఇది చాలా మంచిది. ఇది ఇమ్యూనిటీని, అంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో కూడా మనకు ఎక్సలెంట్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ ఇది క్యాన్సర్కి ఎక్సలెంట్గా ఫైట్ చేయగలదు. సో ఇవి మనకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అనమాట. సో ఈ ఇంగ్రీడియంట్స్ బట్టే మనకు దాదాపుగా మెయిన్ ఆర్గాన్స్ ఏవేవైతే ఉన్నాయో, బ్రెయిన్ కావచ్చు, హార్ట్ కావచ్చు, లైక్ కళ్ళు, ఐస్ కావచ్చు, ఇవన్నీ కవర్ అయినాయి. లైక్ డైజెస్టివ్ మెకానిజం కావచ్చు, మోకాల నొప్పులు కావచ్చు, నరాల నొప్పులు కావచ్చు, వీటన్నిటికీ ఇక్కడ మెయిన్ పెద్ద పెద్ద డిసీజెస్కి, హార్ట్ అటాక్ నుంచి కాపాడడానికి కానీ, క్యాన్సర్ నుంచి కాపాడడానికి కానీ, ఈ మోకాల నొప్పుల నుంచి కాపాడడానికి కానీ, సో నరాల ప్రాబ్లం నుంచి కానీ, మెదడుకు సంబంధించిన వ్యాధులు కానీ, ఇవన్నిటి నుంచి మనం కాపాడడానికి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్లో
ఆ లక్షణాలన్నీ కాపాడే లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇది ఎవరైతే అనలైజ్ చేసుకొని అర్థం చేసుకుంటారో వాళ్ళకు ఈ సబ్జెక్ట్ అనేది నీట్గా అర్థం అవుతుంది అనమాట. సో తద్వారా ఏమవుతుంది, మనకు దాదాపుగా 200+ డిసీజెస్ని కాపాడగల సామర్థ్యం ఈ ఇంగ్రీడియంట్స్కి, నేను ఇప్పుడు దాకా చెప్పిన ఇంగ్రీడియంట్స్కి ఉందన్నమాట. అండ్ మెయిన్ ఎస్పెషల్లీ ఒక డిసీజ్ మీద మనం మాట్లాడుతున్నప్పుడు, మన ప్రోడక్ట్ మీద మాట్లాడుతున్నప్పుడు చాలా మంది ట్యాబ్లెట్లు వాడుతున్నాం కదా, ఇది దేనికి అంటున్నారు. అసలు ట్యాబ్లెట్లకి దీనికి సంబంధమే లేదండి. మీరు ట్యాబ్లెట్లు వాడేది మనది సిస్టమ్ మీద, అంటే ఇమ్యూన్ సిస్టమ్ మీద. మీ బేస్ లెవెల్ నుంచి మీకు ఆరోగ్యం ఎందుకు చెడిపోయిందో అక్కడ బేస్ లెవెల్ నుంచి మిమ్మల్ని రిపేర్ చేసుకుంటూ వస్తుంది. అది ట్యాబ్లెట్ చేయలేదు ఆ పని. ట్యాబ్లెట్ డ్యూటీ ఎంతవరకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది, టెంపరేచర్ని తగ్గించడం వరకే ట్యాబ్లెట్ డ్యూటీ. మీకు జ్వరం కలుగు చేసిన మైక్రో ఆర్గానిజమ్స్, అది బ్యాక్టీరియా కావచ్చు, ఫంగై కావచ్చు, వైరస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వెళ్ళి ఆ మైక్రో ఆర్గానిజం వెళ్ళి చంపలేదు ట్యాబ్లెట్. దాన్ని చంపాలంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళి చంపాలి. సో ఇక్కడ పని చేయాల్సింది మీ గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ జరగాలి. ట్యాబ్లెట్స్కి దీనికి సంబంధం లేదు అసలు. ట్యాబ్లెట్స్ ఫంక్షనింగ్ ఏరియా వేరు, దీని ఫంక్షనింగ్ ఏరియా వేరు. అంటే మన ప్రోడక్ట్ పనిచేసే ఫంక్షనింగ్ ఏరియా వేరు. మనది ఓవరాల్గా సిస్టమ్ని, అంటే ఇమ్యూన్ సిస్టమ్ని రెడీ చేస్తుంది. మీ రోగ నిరోధక శక్తిని పెంచి దాన్ని హెల్దీగా చేస్తుంది. సో ఇక్కడ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ప్రాబ్లం క్లియర్ అవ్వకుండా వస్తుంది. వేరే టాబ్లెట్ ఓన్లీ సిమ్టమ్ వరకే పనిచేస్తుంది. సో ఇక్కడ అందరూ క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవాల్సింది, మనది సిస్టమ్ని రెడీ చేసే ప్రోడక్ట్. టాబ్లెట్స్ అనేది అలోపతి అంతా మనకు ఓన్లీ సిమ్టమ్ వరకు పనిచేసేది. ఇప్పుడు ఒక అలోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీని గురించి చెప్తే ఆయనకి ఐడియా ఉండిండొచ్చు, కానీ ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది ఆయనకు కూడా దీని మీద ఐడియా లేకపోయి ఉండొచ్చు. సో తనేం సజెస్ట్ చేస్తారు, అదే దీని మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అనుకోండి, దీన్ని ప్రాపర్గా గైడ్ చేయగలరు. ఎవరైనా కావచ్చు, అది మెడికో అయినా ఎవరైనా, దీని మీద నాలెడ్జ్ ఉంటేనే ప్రాపర్గా గైడ్ చేయగలరు. ఎందుకంటే అసలు ఫంక్షనింగ్ ఏరియానే వేరు. అలాంటప్పుడు వాళ్ళైనా ఎలా గైడ్ చేస్తారు, వాళ్ళకి తెలియని దాని మీద వాళ్ళు కూడా గైడ్ చేయలేరు. సో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. చెప్పేటప్పుడు కూడా ఆ ఫంక్షనింగ్ ఏరియా వేరు, అది సిమ్టమ్ వరకు మాత్రమే పనిచేస్తుంది. ఇది మీ సిస్టమ్ని రెడీ చేస్తుంది. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి సొల్యూషన్ కావాలన్న వాళ్ళకి మన ప్రోడక్ట్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో మీరు కలిగించాల్సిన అవేర్నెస్ అంతా దీని మీద, ఈ పాయింట్ మీద కలిగించండి. మీరు చెప్పేటప్పుడు కూడా ఎవరైనా మ్యాక్సిమం జూమ్ మీటింగ్స్ని ఇన్వైట్ చేస్తే చాలు, అక్కడ మనం చెప్తుంటాము. ఒకవేళ ఆ పర్సన్ జూమ్ మీటింగ్కి రాలేరన్నప్పుడు, మీరు షార్ట్గా చెప్పాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ పాయింట్ మీద ఫోకస్ చేసి దీని మీద మీరు అవేర్నెస్ అనేది కలిగించండి వాళ్ళకి. అండ్ ఇది మనకు న్యాచురల్ హ్యాబిటేట్ ప్లాంట్స్ నుంచి తయారు చేస్తారండి. మనకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎప్పుడు మనకు కెమికల్ బేస్డ్లో ఉండవు. ఏదైనా మీకు న్యాచురల్ హ్యాబిటేట్ ప్లాంట్స్ నుంచే తయారు చేస్తారు కాబట్టి ఇందులో మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు మన ప్రోడక్ట్ వాడడం వల్ల. ఎందుకంటే ఇక్కడ కెమికల్ కానీ పెస్టిసైడ్ కానీ ఎక్కడ యూజ్ చేయలేదు. వీళ్ళు తీసుకుందే ఫ్రూట్స్ నుంచి తీయరు, ఇది ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ నుంచి తీస్తారు. ఫ్రూట్స్ నుంచి పల్ప్ వస్తుంది, పల్ప్ నుంచి ఎక్స్ట్రాక్ట్ని తీస్తారు. సో ఎక్స్ట్రాక్ట్ అనేది ఒక 2 to 3 years మనకు ఎలాంటి కెమికల్ పెస్టిసైడ్ లేకుండా హెల్దీగా ఉండగలదు. కాబట్టి దానికి మనం ఎలాంటి కెమికల్ పెస్టిసైడ్ యూజ్ చేయం కాబట్టి, సో న్యాచురల్ హ్యాబిటేట్ ప్లాంట్స్ నుంచి దీన్ని సోర్స్ అవుట్ చేస్తారు. కాబట్టి ఇది మనకు దాదాపుగా 200 డిసీజెస్కి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మనం ఏదైతే ట్యాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నామో ఆ సైడ్ ఎఫెక్ట్స్ని కూడా తగ్గించగల సత్తా మన ప్రోడక్ట్కి ఉంది. సో ఇది వన్ ఆఫ్ ద ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్. ఇంకో కమింగ్ నెక్స్ట్ 100 years కూడా ఈ టెక్నాలజీకి, ఈ ప్లాంట్ స్టెమ్ సెల్ టెక్నాలజీకి డిమాండ్ ఏమాత్రం తగ్గదు. సో ప్రతి ఒక్కరూ ఈ అనలైజేషన్ అర్థం చేసుకొని ప్రాపర్గా గైడ్ చేస్తారు అందరికి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్ లీడర్స్.